పాలమూరు ఎత్తిపోతుల పథకం కాంగ్రెస్ వాళ్ళకి తెలుసా తెలియదా కొన్ని అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము సాధ్యమైనంత వరకు మేము దాదాపు 20 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. అసలు కృష్ణా నదిలో ఎన్ని నీళ్లు పోతున్నాయి సంవత్సరం పొడవుతా అనేది ఒక యావరేజ్గా తీస్తారు. అట్లా సంవత్సరానికి నేను అనుకుంటా దాదాపు 700 క్యూసెక్ల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఆ అవగాహన ఉందా కనీసం వాళ్ళకు? నాకు ఎక్కడ కనపడతలేదు. ఆ అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడారు. అలా దాన్ని ఒడిసిపట్టి మనకు నీళ్లు తెచ్చి మన పాలమూరుని బాగా చేద్దామని పాలమూరు రంగారెడ్డి పథకం తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే దాన్ని కూడా ఏడిపోయినా. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జూరాలకి వెళ్ళి తీసుకోవాలని ఆ జూరాల కట్టి ఏళ్ళకి 50 ఏళ్ళు అయింది. ఆంధ్రలో ఏం చేసిపోయినా తెలుసు. 19 టీఎంసీలో కాస్త ఈరోజు 9 టీఎంసీలోకి వచ్చి కూర్చున్నది. అది ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందో ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మకూరులకు అందరికి తెలుసు. కానీ అక్కడి నుంచి నీళ్లు తీసుకపోతే బాగుండే పాలమూరు కంటే ఇక దాని అయ్యే పనేనా? మీకు అందరికి తెలిసి ఆత్మకూరులో కనీసం మహబూబ్ నగర్కి తాగానికి నీళ్లు పోవాలంటే కూడా రామన్పాడు వెనక్కి టేక్ తీసుకొని మహబూబ్ నగర్కి పంపిస్తుంటే మీ ఇక్కడికి తాగానికి నీళ్లకు ఇక ఇక్కడికించి మక్తల్ నుంచి జూరాల బ్యాక్ వాటర్ అంటారు. మా భీమా ఫేజ్ 1 నుంచి భూత్పూర్ రిజర్వాయర్ అదొకటే టీఎంసీ నీళ్లు. అక్కడి నుంచి అంటే కొడంగల్కి నీళ్లు తీసుకుపోతాడంట. అది ఉన్నదే ఒక టీఎంసీ నీళ్ళు, దాంట్లో నీళ్ళవు. అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వేరే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీళ్ళు తీసుకెళ్తారా? ఎక్కడన్నా ఉందా? ఇది లేదు. ఇక భీమాలో 20 టీఎంసీ ఉంటే ఆల్రెడీ 2 లక్షలు వాడుతుంది మాకు. అది దాంట్లో ఎక్కడ మీకు చేయబెట్టడానికి కూడా లేదు. కనీసం భీమా అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏడికి వస్తుంది, అది వచ్చి కృష్ణా అనేది ఎట్లా కలుస్తుందో కనీసం తెలుసా? అవగాహన తెలుసా? దాని భీమా మీద ఎన్ని చిన్న చిన్న బ్యారేజెస్ ఉన్నాయో కనీసం చూసిండ్రా వీళ్ళు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు పోయి? ఈరోజు కృష్ణా నది మీద ఆల్మైటీ ఎత్తు పెంచుతా ఉన్నారు. మొత్తం బీజాపూర్నే ఖాళీ చేపిస్తా ఉన్నారు. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ని దాదాపు 70,000 బెనిఫిషియర్స్కి అక్కడ వాళ్ళ అమౌంట్ కట్టుకొని మన ఆల్మైటీని పెంచుతా ఉన్నారు. అదన్నా కనీసం అవగాహన ఉందా? అది ఎందుకు పెంచాలి? అది పెంచితే మనకు నీళ్లు రావు సార్. వాస్తవం. అందుకే కేసీఆర్ సార్ ఒకటే అంటుండే, మనకు నీళ్లు రావు, రేపు కర్ణాటక వాళ్ళంతా మనకు బ్యారేజ్లు కట్టుకుంటున్నారు మీద ఎక్కడ పడితే అక్కడ. ఎంతవరకు కట్టిరంటే కనీసం మన బార్డర్కు 1 కిలోమీటర్ దూరంలో బ్యారేజ్లు కట్టిరు వాళ్ళు. దాన్ని ఎదుర్కొని పోతే మేము అప్పుడు పెద్ద ఉద్యమాలు చేస్తే కూడా మా ఎంబడి సిఆర్పిఎఫ్ పోలీసులను పెట్టి తరిమి కొట్టిరు మమ్మల్ని. అయినా ఈ రోజు కట్టుకుంటున్నారు వాళ్ళు. కట్టిండు, చేస్తున్నారు, నడుస్తున్నది. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఉన్న చెక్ డ్యామ్లను కూడా కొడుతున్నారు. మొన్న చూస్తే మనం ఎన్నో బాంబులు జలసిట్లు పెట్టి వేస్తున్నారు ఒకటేసారి. ఎంత దౌర్భాగ్యం ఇది! నీళ్లు వస్తే ఒడిసి పట్టుకునేలా కానీ దానిని ముందరకు పడేసి తర్వాత మళ్ళీ నీళ్లు లేవు తాగని కానీ మాట్లాడడం మంచి పద్ధతి కాదు సార్. ఈరోజు శ్రీశైలం నుంచి మనకు మిషన్ భగీరథ అనే ప్రోగ్రాం తెలంగాణలో దాదాపు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయితేనేమి, అవతల రంగారెడ్డికి అయితేనేమి, కృష్ణా మన నది నుంచే శ్రీశైలం నుంచే డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ పోతుంది. గ్రామకు ఇంటింటికి నల్లా ఇచ్చినాం. దాన్ని చూసి ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గర్గర్కి జల్లని కొత్తగా నల్లని పెట్టించింది. అంటే అంత ఆదర్శంగా పోయాడు మన కేసీఆర్ సార్. వేరే రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఆదర్శంగా పడ్డాడు. అది వీళ్ళకు అర్థమైతే లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆలోచన శక్తే లేదు. ఇలా మంత్రులు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే అదే మజాక్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది, జోకులు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏదైనా అభివృద్ధి కోసం కానీ డెవలప్మెంట్ కోసం కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా కట్టాలనేది కూడా సోయి లేదు, రాదు కూడా వాస్తవంగా. నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు. ఆయన ఏదో ఏరోప్లేన్ల మంత్రి లేకపోతే ఏవియేషన్ మంత్రి అంటే బాగుంటుండే. సబ్జెక్ట్ లేని మంత్రి. ఇరిగేషన్ మీద సబ్జెక్టే లేదు ఆయనకు, వాస్తవంగా చెప్తా. ఎందుకంటే నిల్వెత్తు సాక్ష్యం నేనే సార్. అసెంబ్లీలో 2014-15లో మన కేసీఆర్ సారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు అసెంబ్లీలో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పోవద్దన్న నాదుడు ఇతనే. అప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే అప్పుడు ఆయన మీరు పోవద్దు, ఆ మీటింగే పోవద్దు, అసెంబ్లీకే పోవద్దు ఆ రోజని మొత్తం సంతకాలు తీసుకున్నాడు సార్.
అంత దౌర్భాగ్యుడు నీళ్లు మన గేరికలు తెస్తాడు. అతను ఇరిగేషన్ మంత్రి ఇవ్వాలి మనతో. కనీసం మాట్లాడే హక్కు కూడా ఓడగొట్టిండి అసెంబ్లీలో ఆ పెద్ద మనిషి ఆ రోజు మాకు. దానికి ఎవరుగా సాక్ష్యం ఇది కూడా చెప్తాం మీకు నేను. మన ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ చైర్మన్ గారు చిన్నారెడ్డి గారు కూడా ఉన్నారు ఆ రోజు నా వెంబడి. జీవన్ రెడ్డి గారు ఉన్నారు నా వెంబడి ఆ రోజు. అందరం పోయి కూర్చొని అసెంబ్లీలో బయట టీవీలో చూసుకుంటూ కూర్చొని లోపల పోలేకపోయి మాట్లాడలేకపోయినాం మేము ఇరిగేషన్ మీద. ఎందుకంటే అప్పుడు భీమా ప్రాజెక్ట్ నడుస్తూ ఉండే ఇక్కడ ఎక్కడదక్కడ కుంటుపడిపోయినండి. దానికోసం మాట్లాడుకుని మనం చేసుకుందామంటే అది కూడా మాట్లాడి దరిద్రుడితని వాస్తవంగా చెప్తా. ఎంత దరిద్రుడు అంటే మొన్న మా దగ్గర ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక కూడా హెలికాప్టర్లు వేసుకొని దిగింది సార్ మంత్రులు. అనుగొండ ఊరు ఉన్నది ఒకటి, అది కూడా ఈ జురాల కింద మునుగు గ్రామమే. వచ్చిపోయి 42 కోట్లు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పిపోయాడు. మళ్ళీ ఎందుకో ఓట్లు రాలేదు. 450 మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది సార్ ఆడ. హెలికాప్టర్ వేసుకొని దిగిపోతే కూడా. ఇది దీనికి నిలువెత్తు సాక్ష్యం ఏంది? ప్రజలు ఎవరు ఏందనేది అవగాహన వచ్చేసింది. ఈరోజు మీరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా, దేనికోసం మాట్లాడుతున్నారు? ఈరోజు సర్పంచులు ఎన్ని వచ్చినాయి మాయి, కనీసం తెలుసుకోండి కొంచెం. అదే మీరు ప్రభుత్వం మాది ఉన్నప్పుడు ఎట్లుండే 30కు 33 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న రోజులు మావి, ప్రతి మున్సిపాలిటీలు గెలుచుకున్న రోజులు మావి. అలాంటిది మీకు రేపు వస్తారు కదా బీఫామ్ తీసుకొని చూస్తాం. ఎక్కడ ఓం మేము కూడా ఇక్కడనే ఉంటాం తెలంగాణలో, మేము పాకిస్తాన్ కానీ అఫ్ఘానిస్తాన్ పోం కదా. కానీ ఒక్కడు మాత్రం చెప్తా, ఏదున్నా సరే ఈ దోసుకోపోయేది బంద్ చేయండి. ఎందుకంటే మేము తెలంగాణలోమే. మా ప్రాజెక్టులకు వెళ్ళి నువ్వు నీళ్ళు తీసుకొని పోతా కొడంగల్కి, అది ఎట్లా? పైప్ లైన్ ద్వారానా? పైప్ లైన్ ద్వారా తీసుకుపోతాడా ఎవరైనా కెనాల్కు? అది కొడంగల్ వరకే. మళ్ళీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలోకి పోయినామంటే కెనాల్ స్టార్ట్ అంట. అంటే దాని అర్థం ఏంది? దానికి డిపిఆర్ఓ కానీ, సిడబ్ల్యూసి క్లియరెన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఉన్నాయా? ఇప్పటికే దాదాపు 700 కోట్ల బిల్లు ఎత్తుకుతున్నారు. ఇది సార్ వాస్తవం. ఇది ఈరోజు రేపటి నాడు ఆ భూత్పూర్ రిజర్వాయర్ కింద నీళ్లు తీసుకపోతే ఎండిపోయేది ఎవరో కాదు, నర్వం మండలం, అమర్చింత మండలం, ఆత్మకూరు మండలం. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే 1 టీఎంసీలకి వెళ్ళి 4 టీఎంసీ ఎట్లా తీసుకుపోతాడు? సాధ్యమవుతుందా? మనకు వచ్చే ఫ్లడ్ 2 నెలలు వస్తుంది మాక్సిమం. ఆ 2 నెలల లోపల భూత్పూర్ రిజర్వ్ నిండనికే 1 నెల పోతుంది. మీతో 1 నెలలో మళ్ళీ 1 టీఎంసీ వస్తుంది, కానీ 4 టీఎంసీలు ఎడికలు వస్తుంది. ఈ అవగాహన లేదు వాళ్ళకి. ఏమనంటే మేము పంపులు పెంచుతాం. ఎట్లా పెంచుతావు పంపులు? మళ్ళా పంపు బలగొడతావా? ఇది కొంచెం అని అవగాహన ఉండి చేయాలి. ఊకే ఎవరినో మభ్య పెట్టి ఏదో మాట్లాడి అవతల రైతులకు కూడా మభ్య పెట్టి ఇట్లా చేయడం అనేది తప్పు. అనవసరంగా ఇప్పుడు మా దగ్గర ఎంత దాన్ని ప్రాబ్లం అవుతుందంటే రైతులకు ఇచ్చే రేట్ తగ్గలేదు. ఎకరాకి నల్గొండలేమో 24 లక్షలంట, మన దానికి వచ్చేసరికి 20 లక్షలంట. అంటే అవతల మా ఇరిగేషన్ మంత్రి ఉంటాడు, ఆయన ఎవరు రెవెన్యూ ఆర్ఎంపీ మంత్రి ఉంటాడు, వాళ్ళకి మటుకు 24 లక్షలు, ఈడున్న మంత్రికేమో 20 లక్షలు. ఈ వ్యత్యాసం ఏంటి మాకు అర్థం కాలే. ఇప్పుడు తానే అంటాడు కదా కొడంగల్ తొండలు బాగా భూములు లేవు, అవి లేవు, వాళ్ళు దానికి నీళ్ళని తీసుకుపోవాలి. ఇప్పుడు ఇరిగేషన్ కాకుండా నువ్వు అవతల షెడ్యూల్ చేస్తున్నాడు, కొడంగల్కి షెడ్యూల్ తీసుకొస్తున్నాడు, ఇండస్ట్రియల్ షెడ్యూల్స్. మళ్ళీ నీళ్ళేం చేస్తావు? మా నోరు కొట్టి నువ్వు నీళ్ళు తీసుకుపోతే నువ్వు బాగైతావా? ఇక్కడ రైతులు నోరు కొట్టి నువ్వు నీళ్ళు తీసుకుపోతే నువ్వు బాగైతావు చెప్పండి. ఇక మా మంత్రి మాట్లాడతాడు, ఇవాళ మా మంత్రి గారు, మా మక్కల మంత్రి గారు మాట్లాడతాడు, కేసీఆర్ సార్ గురించి మాట్లాడతాడు. అసలు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు, ఎక్కడ పోయినావు, ఏం చేసినావు అందరికి తెలుసు. ఒక్కనాడు జై తెలంగాణ ఉన్నాడో నువ్వు, ఒక్కనాడు ఉద్యమంలో పాల్గొని ఉన్నాడో నువ్వు. మేము కెనాల్లో నీళ్ళు తీసుకుపోతుంటే నీళ్ళు వస్తలేవు అని చెప్పి ధర్నా చేసినాడో నువ్వు. అదే కాంట్రాక్టర్లు పెట్టుకుని ధర్నా చేసిండు సార్. వాడు చేస్తాడా? నీళ్లు పోయి చూసి బండ బల్లగొట్టలే. అరే బండ బల్లగొట్టకుండానే నీళ్ళు తీసుకుపోయింది రామ్మోహన్ రెడ్డి. నువ్వు రోజు బండ బల్లగొట్టి ఏం చేసినావు? ఉన్న కెనాలకు గబ్బు లేపినావు. వాస్తవం ఇది. కావాలంటే అధికారులను పంపించి తెలుసుకోమని చెప్పండి. ఇట్లా ఎన్నో తప్పుదాలు చేస్తున్నారు, ఎన్నో మాట్లాడుతున్నారు. ఇక అవగాహన లేకుండా ఇక మా జూపల్లి సార్ అయితే ఎట్లా మాట్లాడతాడంటే ఇక మీకు చెప్పనే వద్దు. ఆయన ఎన్ని రకాలు మారిండు, ఎన్ని రంగులు మారిండు మీకు అందరికి తెలుసు. కాంగ్రెస్ వాయ్, టీఆర్ఎస్ వాయ్, మళ్ళీ కాంగ్రెస్ వాయ్. ఏం సార్ ఇది? కొంచెమన్నా ఉండాలి. పెద్దరికం అన్నప్పుడు పెద్దరికంలో ఒక మనిషి పద్ధతి, ఒక ప్రాక్టికాలిటీ ఉండాలి. ఏది ఇష్టం వస్తే కోసం, ఏది అవసరాల కోసం, వాళ్ళ అవసరాల కోసం ప్రజలను ఇట్లాంటి అట్లా వాడుకుంటామంటే తప్పు.
ఈరోజు కేసీఆర్ సారు చేసింది పాలమూరు రంగారెడ్డి ఎదుర్పొత్తుల పథకాన్ని చూసుకుంటే ఇప్పటికే కరవైన వరకు వచ్చినాయి నీళ్లు మనకు. ఆ కరవైన గెంచి కాలువలు తీస్తే మనకు మహబూబ్ నగర్, హన్వాడ, కోయిల్కొండ, ధన్వాడ, ఉట్కూరుకు వచ్చి పడతాయి సార్ నీళ్లు. అట్లా పాలమూరు రంగారెడ్డిలో మక్తల్ తాలూకాకు 63,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి సార్. ఇదే కొడంగల్ లిఫ్ట్ తీసుకపోతే నాకు 13,000 వస్తాయి. నేను 13,000 తీసుకోవాలన్నా 63,000 తీసుకోవాలన్నా ఒకసారి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అది గ్రావిటీతో వస్తుంది, ఇది పైప్ లైన్ ద్వారా దొంగలక్క తీసుకపోతే వస్తుంది. అట్లాంటప్పుడు ఏది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది? 63 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందా లేదా? ఈ పైప్ లైన్ ద్వారా తీసుకుపోతే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందా? ఇట్లా చూస్తే చాలా వాళ్ళకి అవగాహన లేదనిపిస్తుంది. ఇక 2-3 సార్లు మాట్లాడింది సార్ 69 జీవో అని. ఆ 69 జీవో ఎప్పుడు వచ్చింది? 2013లో అప్పుడెప్పుడో వచ్చింది. అప్పుడు ఏ గవర్నమెంట్ లేదు, కేంద్ర గవర్నమెంట్ లేదు, మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా లేము. మనం కొత్తగా అప్పుడే తెలంగాణ తెచ్చుకున్నాం, అప్పుడే ఎలక్షన్లు అయినాయి, అప్పుడే కేసీఆర్ సార్ ప్రభుత్వం ఇంకా ఫామ్ కాలేదు. ఆ టైంలో తెచ్చుకున్న జీవో అది. అప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ కూడా కాలే. దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ జీవో ఏ గవర్నమెంట్ లేనప్పుడు జీవో గవర్నమెంట్ ఎడికలు ఇచ్చింది, ఎవడిచ్చిండు? దాన్ని తీసుకొచ్చి ముందర పెట్టి మాట్లాడి పెద్ద చేసి ఈరోజు మళ్ళీ దాన్నే జియో నెంబర్ 14గా కన్వర్ట్ చేసి పెట్టి ఇదే కొడంగల్ లిఫ్ట్ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. అంటే దీని అర్థం ఏంది? మన నీళ్లు వాళ్ళు దోసుకపోతుంటే చూసుకుంటూ కూసావన్నా. ఇప్పుడు సీమాంధ్రం కన్నా ఎక్కువ దొంగ అయిపోయాక అయితేని ముఖ్యమంత్రి గారు దొంగ అయిపోయాడు కదా. సీమాంధ్రి గారు చంద్రబాబు నాయుడు ఎన్ని దోసుకుపోయాడు. చంద్రబాబు నాయుడు గారు లెగ్ ఎంత మంచి లెగ్ ఉండే. 9 ఏళ్ళు కరువు కాటకాలు చూస్తాం సార్. ఆస్తులు అమ్ముకపోయారు, వలసలు పోయారు మొత్తం మహబూబ్నగర్ జిల్లాలకి. ఈ కళ్ళు లేకుండానా అప్పుడు మీకు? ఇంకెంత ఘోరంగా మాట్లాడినంటే మొన్న మక్తలకు వచ్చినప్పుడు చిట్టెం నర్సిరెడ్డి గారు సహకరించినాడు కొడంగల్ లిఫ్ట్కి. అరే మా నాయన బతికింది ఎప్పుడు, నువ్వు వచ్చింది ఎప్పుడు, మా నాయన చచ్చింది ఎప్పుడు కనీసం తెలుసా డేట్లు? మా నాయన చచ్చిపోయింది 2005లో, ఈయన తెచ్చింది జియో 2013లో. అంటే ఎన్నేళ్ళు అయింది? అప్పటికి 8 ఏళ్ళు అయిపోయింది. అప్పుడంటే మరి చిట్టెం నర్సిరెడ్డి సార్ అంట కొడంగల్కి నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేసిండంట. ఎవరి షోలో పువ్వు పెడతాడు? ఏం మాట్లాడాలి అంటే ఆ ఏరియాకి వస్తే ఆయన పేరు తీస్తే అందరు కామ్గా అయిపోతారు, ఎవరేమన్నారు నన్ను అనే ఉద్దేశం ఆయనకు ఉంది. అందుకే నారాయణపేటకు వచ్చినప్పుడు ఏమన్నాడు ఆ రోజు? చిట్టెం కుటుంబం అంటేనే అభివృద్ధికి నిదర్శనం అని మాట్లాడాడు. కథ మా వాళ్ళంతా ఉబ్బిపోయారు, ఇద్దరు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు. మొన్న కూడా సగం మంది మక్తలు కూడా మా సార్ పేరు తీసని ఉబ్బిపోయారు. కానీ తీరా చూస్తే డేట్లు ఇవ్వనే సార్. ఇట్లా మాట్లాడిపోతే చూసేటోళ్ళకి కానీ ఉన్న మాట్లాడిన పెద్ద మనుషులకు కానీ ఏమనిపించాలి? చచ్చిపోయిన వాళ్ళని కూడా వాడుకుంటున్నాడు. ఇవాళ ఏం చేయాలి నీళ్ళ కోసం? అసలు నీళ్ళు ఎవరు పెట్టిండ్రు, ఎవరు తెచ్చిండ్రు, ఎట్లయినాయి, అది ఎప్పటి నుంచి వచ్చింది? భీమా ప్రాజెక్ట్ అనేది కూడా చక్కగా తెలియదు. భీమా ప్రాజెక్ట్ అనేది ఎన్టీ రామారావు శంకుస్థాపన భూమి పూజ చేసిపోతే చంద్రబాబు నాయుడు ఉన్న రాయి కూడా పిక్కపోయాడు మక్తల్లో. ఇది కూడా చెప్తాను మీకు నేను. అప్పుడు ఎల్లారెడ్డి గారు మంత్రి వేసిన ఫౌండేషన్ స్టోన్ పిక్కపోయాడు సంఘం మండలి. మరుసటి రోజే పీకేషన్. ఎందుకంటే కాదు కానీ, ఎందుకంటే ఆంధ్ర సీఎం కదా. అది గిట్ల ఇస్తే మనకి ఏమైతుంది? సంగమడు మక్తులంతా మంచి పైసలు లేకపోతారు. ఇప్పుడు ఎట్లయితే మీకు దూరాలు వచ్చిందో అట్లా మీరు అంతా బాగైనరో అట్లా మేము కూడా అయిదామని భయం. 700 ఆడే ఉండాలని ఆందోళన లేదు ఎప్పుడు కానీ, అదే తత్వం. అట్లాంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు మనకు నీళ్లు ఇవ్వకుండా డ్యాములు కట్టకుండా పోతే దాన్ని మళ్ళా ఎంబడవాడి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో మొట్టమొదటి ఫౌండేషన్ బీమా ఎక్కడ వేసిండు? ఫేజ్ 1 మక్తలో మార్చ్ 2005 31 నాడు వేసిండ్రు. ఇదండి ఆ స్టార్ట్ చేసింది. కానీ స్టార్ట్ చేసింది కానీ అన్ని పెండింగ్లో పెట్టిపోయాను. ఇంకెంత పెద్ద డబ్బులు మాట్లాడిండంటే రేవంత్ రెడ్డి మొన్న వచ్చినప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు మహబూబ్నగర్లోనే తానే కంప్లీట్ చేసిండంట. ఇక ఎంత నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. అవగాహన పెట్టుకొని మాట్లాడితే నయం సార్, మర్యాదగా ఉంటుంది. ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్ మీరు ఎన్నికలు కంప్లీట్ చేసి ఒక ప్రాజెక్ట్ చూపి మీరు చేసిన కంప్లీట్ చేసింది ఉంటే మేము వస్తాం చూస్తాం. అరే కాళేశ్వరం 2 పిల్లర్లు కొంగిపోయినాయి, కాళేశ్వరమే కొట్టుకోపోయింది అంటే మళ్ళీ నీళ్ళడికలు వచ్చినాయి. ఎట్లా వాడుతున్నాయి నీళ్ళు కాళేశ్వరం కెనాల్లో పోండి? తెలియలేదా మాట్లాడేటప్పుడు? ఇంత బ్లండర్గా మాట్లాడతారా? ఒక ఇరిగేషన్ మంత్రి అది కూడా. ఎందుకు 2 ఏళ్ళ నుంచి కాళేశ్వరం పిల్లర్ చక్కగా చేయలేదు?
మా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మొత్తం పెండింగ్ ప్రాజెక్ట్ అని భీమా కానీ నెట్టెంపాడు కానీ కోయసార్ కానీ మొత్తం అన్ని చక్కగా చేసిండు. ఎందుకంటే పాలమూరు నుంచి నేను ఒక ప్రాతినిధ్యం వహించిన, పాలమూరు నుంచి ఒక ఎంపీకి వచ్చినా, నేను ఒక ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న పాలమూరు నుంచి అనే ఉద్దేశం సార్కి ప్రేమ ఉంది. అది తెచ్చిండు. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ తెచ్చి ముందర పెట్టిండు. మనకు మొత్తం సస్యశాలం చేసాడు వాళ్ళకి. అది కూడా చేసి ఆతకపోయా. కానీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ మామ పేరు పెట్టుకొని పోయిండు. దానికి పాలమూరు రంగారెడ్డి పనులు తీసి పడేసి జయపాల్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిపోయాడు. ఆ జయపాల్ రెడ్డి గారు ఒక్కనాడన్నా నేను భీమా ప్రాజెక్ట్ కోసం పోతే ఒక పని చేయలే. నాకు నేను గాడ్ ఫాదర్గా ఉంటారా, మీ నాయన చచ్చిపోయాడు కదా అన్నాడు పెద్ద మనిషి. నేను పోయి అడిగితే ఒక్కనాడు ఒక తట్టెడు మాట కూడా కాదు, నేను చెప్పు జరా ఎవరికి చెప్పు నా పనుల నైపు కూడా తొందరగా అని ఎంపీ ఇప్పుడు మనకు మినిస్టర్ కూడా చేయలే. కానీ ఈరోజు ఆ పాలమూరు రంగారెడ్డికి జయపాల్ రెడ్డి గారు పేరు పెడతారట. ఇది దీన్ని బట్టి వీళ్ళది ఎక్కడ ఏంటంటే వీళ్ళ సొంత డబ్బా కొట్టుకొని వచ్చారా, వీళ్ళ సొంత భాగానికి వచ్చారు. అంతేగాని తెలంగాణకు కానీ మన మహబూబ్నగర్ జిల్లాకు కానీ ఏం చేయనిక రాలేదు సార్. ఇది ఓపెన్ గా చెప్తాడు, అరే మీరు ఏమన్నా బాగా చేసుకొని రా, బాగా తినండి అని చెప్తాడు. అదే జరుగుతుంది. కాబట్టి దయచేసి పాత్రికలతో మీకు అందరు తెలియజేస్తున్నది ఏంటంటే మా నీళ్లు మాకే కావాలి, మా ప్రాజెక్టులు మాకు తొందరగా కంప్లీట్ చేయాలి, లేకపోతే దీని మీద ఉద్యమిస్తాం. రేపటి నాడు ఊర్లో పొండి కూడా తిరగనీయం. ఇది మాత్రం ఖచ్చితం. ధన్యవాదాలు.